హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో అనివార్యంగా మారిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగబోతున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం. మరి ఈ ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అట్లాగే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రధానంగా బరిలో ఉన్నారు. గెలుపు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని వరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతోంది, పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది తెలుసుకునేందుకు ఇవాళ మన స్టూడియోకి మన చిలుక ప్రవీణ్ గారిని ఆహ్వానించాం. తను సీనియర్ జర్నలిస్ట్, అలాగే అనలిస్ట్, అట్లాగే యూన్యూస్ CEO. తను గ్రౌండ్లో తిరిగి గ్రౌండ్ రిపోర్ట్తో వచ్చారు. మరి ఎవరి వైపు పట్టభద్రులు నిలబడ్డారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, వెల్కమ్. నమస్తే అన్న. అన్న ఎలా ఉంది గ్రౌండ్? ప్రస్తుతం అయితే వాడి వేడిగానే ఉంది. సాధారణ ఉప ఎన్నికను తలపించే విధంగానే ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి రైట్. ప్రస్తుతం జరిగే ఉప ఎన్నిక గతంలో అది బీఆర్ఎస్ కైవసం చేసుకున్న స్థానం కాబట్టి ఈ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నది. అటు చూస్తే అధికారంలోకి మేము వచ్చినాం కాబట్టి ఈ స్థానం కూడా కైవసం చేసుకొని బీఆర్ఎస్ పూర్తిగా పట్టభద్రుల నుండి కూడా కనుమరుగైపోయింది అని చెప్పాలని కాంగ్రెస్ ప్రయత్నంలో ఉంది. ఓకే. మొత్తానికైతే చాలా వాడివేడిగా గ్రౌండ్ అయితే బాగానే ఉంది. అది ఇక 3-4 రోజులలో ఆ తీవ్రత మరింత స్థాయికి పోయి అది ఎటువైపు వెళ్తుంది అనేది కూడా కొంచెం ఇంకా ట్రెండ్స్ పూర్తిగా తెలవాలి. 12 జిల్లాలు, 34 నియోజకవర్గాలు, దాదాపు 8 లక్షల మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. సో చాలా పెద్ద గ్రౌండ్, చాలా పెద్ద కాన్వాస్. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి పట్టభద్రుల మానసిక స్థితి ఎలా ఉంది, అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అసలు పట్టభద్రులకు? ప్రధానంగా పట్టభద్రుల సిచ్యువేషన్ ఎట్లున్నది అంటే, పట్టభద్రులు అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, పీజీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, లేదా బీటెక్, ఎంటెక్ వీళ్ళంతా వస్తారు పట్టభద్రులకు. వీళ్ళతో పాటు ఉద్యోగస్తులు కూడా వస్తారు. నిరుద్యోగులే మెయిన్గా వస్తారు. నిరుద్యోగులు వస్తారు. వీళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఏంది? ఉద్యోగాల కల్పన. మాకు ఉద్యోగాల కల్పన మాత్రమే కావాలి అంటారు. అయితే ఏ ప్రభుత్వం చూసుకున్నా, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నా కూడా 1% మాత్రమే ఇస్తారు. 1%, ఓన్లీ 1% మాత్రమే ప్రభుత్వ జాబులు ఇస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ అన్నది కదా, నిరుద్యోగులను ఆగం చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, నిరుద్యోగులను ఆగం చేసిండ్రు అంటే వీళ్ళేమో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిందో కరెక్ట్ లెక్క చెప్పుకోలేక ఇప్పుడు చెప్తున్నారు 2 లక్షలు ఇచ్చామని. వాళ్ళు ఎంత ఇచ్చిండ్రు అనేది ఇంకా లెక్క ఇప్పటికీ కూడా, ఇగో ఈ డిపార్ట్మెంట్లో ఇంత ఇచ్చినాం, ఇగో ఈ డిపార్ట్మెంట్లో ఇంత ఇచ్చినాం అని ఇప్పటి వరకు కూడా వాళ్ళు సరిగ్గా చెప్పుకోలేకపోయారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, వీళ్ళు ఏమన్నా 50 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? వాళ్ళు ఇవ్వాలన్నా కూడా 1%ఏ ఇవ్వాలి. 2 లక్షల 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఏడాదిలోనే 2.5 లక్షలు ఇచ్చేస్తామని పెట్టారు. దాంట్లో 5 నెలల కాలం అయిపోయింది. దాన్ని ఇప్పుడే మనం ఉలిక్కిపడి మాట్లాడడం కంటే ఇంకా వేచి చూద్దాం. ఓకే. అయితే ప్రధానంగా ఇక్కడ నిరుద్యోగులు కోరుకునేది ఉద్యోగాల కల్పనే. అవును. ఉద్యోగాల కల్పనలో కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలే కూడా ఆశించారు. దీని నిరుద్యోగులను క్యాచ్ చేసుకునే క్రమంలో రాజకీయ పార్టీలు ఉసిగొల్పుతాయి తప్పించి, రైట్, నీకు 1% ప్రభుత్వ ఉద్యోగాలు, మిగతాదంతా నువ్వు ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకి ఏదో విధంగా ఒక ఉద్యోగ కల్పన కల్పించాలి. ఆ విషయంలో ఇప్పుడు ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ సమస్యలను ప్రధానంగా ఇప్పుడు వచ్చే పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ముందు కావచ్చు, లేకపోతే స్వతంత్ర అభ్యర్థుల ముందు కావచ్చు ఏకరువు పెడతాను. వీళ్ళు ఇప్పటికిప్పుడు వీళ్ళ కాలం గడిచిపోవాలని మేము అది చేస్తాం ఇది చేస్తామని వీళ్ళు కూడా కోతలు కోస్తూనే ఉన్నారు. అది ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది వీళ్ళ సీట్ ఎక్కినాక వీళ్ళకి తెలుస్తుందా ఆ వేడి ఎట్లుంటుందా, సెగ ఎట్లుంటుందా. అది అంటే ఇంకా నాకు తెలిసి ఇంకొక 5 నెలల కాలం కూడా ఎన్నికల్లోనే గడిచిపోతుంది. స్థానిక ఎన్నికలు వస్తాయి. ఇవన్నీ సంవత్సరం గడిచిపోతుంది. ఇంకా మరి వీళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? నేను ఒకటి చెప్తున్నాను, ఉద్యోగాలు వీళ్ళు వేస్తామనేది ఇప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లోనే మెగా డిఎస్సి వేస్తామని చెప్పింది. 100 రోజులు దాటిపోయింది, 150 రోజులు కావస్తుంది, వేయలేదు. మెగా డిఎస్సి అని చెప్పి 11,000 ఉద్యోగాలు వేస్తాడు ఆయన. 11,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఎట్లయితుంది?
మెగా డిఎస్సి, జంబో డిఎస్సి, లేకపోతే వాళ్ళ గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి మేము రెట్టింపు పోస్టులు వేస్తాం, ఇవన్నీ నమ్మబలికిన్లు. అయితే వీళ్ళను కాంగ్రెస్ వాళ్ళని ఇంత బలంగా నిరుద్యోగులు నమ్మడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇందులో కొంత మేధావి వర్గం పనిచేసింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడితేనే జాబులు వస్తాయని ఓ మేధావి వర్గం ఏర్పడి ఆ మేధావి వర్గం కూడా ఈ పట్టభద్రులను బలంగా నమ్మించగలిగింది. నమ్మించగలగడం వల్ల గత ప్రభుత్వం పోయింది. ఓకే, వాళ్ళు ఇచ్చినవి చెప్పుకోలేదో, లేకపోతే వేసినవి సక్రమంగా నిర్వహించలేదో, వాళ్ళ పాపాలో వాళ్ళు కొట్టుకపోయినారు. నిన్ను ఎన్నుకున్నారు కదా, మరి నువ్వెందుకు ఇన్ని రోజులుగా వాళ్ళను మోసపుచ్చుతున్నావు? మరి ఆ పాపాన్ని నువ్వు కట్టుకుంటాను ఇప్పటి నుండే. అది తీవ్ర స్థాయికి పోతే నీ ప్రజాభవన్కి వస్తారా, నీ ఇంటికి వస్తారా అనేది అది నిరుద్యోగులు వాళ్ళకి ఇడిచిపెట్టవలసిన అంశం. అది చాలా అయితే తీవ్రంగా ఉన్నారు. ఆల్రెడీ మొన్న కొందరు ఉద్యోగులు వాళ్ళ రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసినట్టున్నారు మార్నింగ్ 6 o'clock. అవును, కాబట్టి స్టార్ట్ అయ్యింది. వాళ్ళు చాలా తీవ్రమైన మనోవేదనలు ఉన్నారు వాళ్ళు. అవును, నువ్వు ఒక్కసారి ఏదో ఒక నోటిఫికేషన్ అయ్యి, అవును, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. నీ ప్రభుత్వం రాగానే నువ్వు ఏమన్నావు, 100 రోజులు అన్నావు. 100 రోజులు అనగానే వాళ్ళు బుక్కులు బట్టి చదువుకుంటాను, ఎక్కడోళ్ళు అక్కడ చదువుకుంటాను. ఇన్స్టిట్యూషన్స్ పోయి, కోచింగ్ సెంటర్లో పోయి అప్పులు తీసుకొచ్చి కూర్చొని చదువుకుంటాను. ఒకళ్ళు 35, 36, 40 సంవత్సరాలు పడ్డోళ్ళు కూడా. అంటే అన్న ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎట్లుంటుందంటే అన్న, ఇది ఎట్లున్నదంటే ఇప్పుడు ఇక అనొద్దు, ఇది బూతులు మాట్లాడిన సంస్కారం కాదు కాబట్టి మనం ఆగుతున్నాం. కానీ ఎవడికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని ముద్దాడితే ఎట్లా? వాడి బిడ్డ, అది వాడి కష్టం. వాడికి పుట్టిన బిడ్డ నువ్వు ముద్దాడడం ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఏమాత్రం ఒక ఆత్మ పరిశీలన లేకుండా తనకు తాను దిగజారిపోయి 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు అంటే నువ్వు ఎక్కడ నోటిఫికేషన్ వేసినావు? ఎప్పుడు నోటిఫికేషన్ వేసినావు? ఏ విభాగానికి సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ వేసినావు నువ్వు? గత ప్రభుత్వం పెట్టిన పరీక్షలకు, గత ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్స్కి నువ్వు నియామక పత్రాలు అందజేసి ఇది నా ఘనత అని చెప్పుకుంటే ఎట్లా? ఎవడో ఒకడు బిల్లింగ్ కట్టుకున్నాడు, నేను రిబ్బన్ కటింగ్ చేయమన్నందుకు ఈ బిల్లింగ్ నేను కట్టినంటావా? అది ఎట్లా? కనీసం నిజాయితీ, నిబద్ధత ఏది ఉండదా? ఇంత నిస్సిగ్గుగా 5 నెలల్లో ఎక్కడ నోటిఫికేషన్ వేయలేదా నీకు తెలుసు. తెలిసిన దాన్నే నువ్వు నమ్మబలకల్లని చూస్తే ఎట్లా? అంటే పట్టభద్రులు అంటే బుద్ధిజీవులు, వాళ్ళు నీకు బుద్ధి చెప్పరా మరి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడితే? కాబట్టి ఇప్పటికైనా అలాంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మానుకుంటే ఆయనకు గౌరవం వస్తుంది. ఆయన మానుకోకపోతే యథావిధిగా ఇట్లనే మాట్లాడవలసి వస్తుంది. రైట్. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రధానంగా ఒక 4 మధ్య పోటీ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. 4 లేదా 5. ఒకటి నవీన్ కావచ్చు, రాకేష్ రెడ్డి, అట్లాగే బక్క జడ్సన్ గారు, తర్వాత అశోక్ సారు, తర్వాత బీజేపీ నుంచి ఒకరు. సో అంతేనా? ఈ 5 మధ్యలోనే ప్రధానంగా ఉంది. బట్ 52 మంది పోటీలో ఉన్నారు. ఈ పోటీ తీవ్రంగా ఉన్నట్టేనా అన్న? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బరిలో ప్రధాన పార్టీలు ఉండొచ్చు. ఓకే, ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ మాత్రం లేదు. అచ్చా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అవును, ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల మధ్య పోటీ లేదు. అందులో బీజేపీ మినహాయిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు, టఫ్ ఫైట్లో ఉన్నారు. దీంతో పాటు ఇంకో 2 యాడ్ అయినారు అందులో. బక్క జడ్సన్ గారు కావచ్చు, లేకపోతే అశోక్ గారు కావచ్చు. అయితే ఇందులో మనం ప్రధానంగా చూడవలసిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఇటొక వైపు ఉంటే మిగిలిన 3 అభ్యర్థులు కూడా వీళ్ళు కాంగ్రెస్ సానుభూతి పరులు. వీళ్ళు కాంగ్రెస్ సానుభూతి పరులు. బక్క జడ్సన్ గారు మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్నవారు, కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ మీద తీవ్రమైన పోరాటం చేసిన వారు. ఆయన పోరాటాన్ని మనం కాదనలేము. ఆయన కాంగ్రెస్ వ్యక్తే. ఇంకా ప్రధానంగా ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉండేది. ఇంకో వైపు చూసుకుంటే తీన్మార్ మల్లన్న అనేటైనే గతంలో 2015-16లో ఆయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ఉండే పోటీ చేసాడు. పైగా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కండవ కప్పుకొని కాంగ్రెస్నే గెలిపించండి అని తెర ముందు వార్తలు చదివిండు. ఫీల్డ్లోకి పోయి కూడా మాకు ఓట్లేయండి, మేము వస్తే అద్భుతంగా పాలిస్తామన్నాం. ఆయనే కాంగ్రెస్ క్యాండిడేట్. ఇంకో అశోక్ అన్నటైనా కూడా ఆయన ఒక కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ ఇప్పుడైతే ఎవరైతే 46 జీవో బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఉసిగొల్పి కాంగ్రెసే అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 46 జీవోను కొట్టేస్తారు అని ఆయన కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో కాంగ్రెస్కే
ప్రచారం చేసాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లా చూసుకోవాలంటే ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు వర్సెస్ ఒక బీఆర్ఎస్ అభ్యర్థి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే ముగ్గురు ఉన్నారు, ఒక్కడే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు. ఈ ముగ్గురికి ఒక్కడికి మధ్య సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికగా దీన్ని చూడవచ్చు. అచ్చా రైట్. అంటే ఇది బీఆర్ఎస్ గెలిస్తే థర్డ్ టైం అవుతుంది, హ్యాట్రిక్ అవుతుంది అనుకుంటా కదా. హ్యాట్రిక్ నిలుపుకునే స్థితిలో ఉందా బీఆర్ఎస్ ఇప్పుడు? 100% ఉందన్న. అయితే వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రత్యర్థిగా ఉన్న ముగ్గురిగా బక్క జెడ్సన్ గారు గట్టిగానే ఉన్నారు, అటు చూస్తే అశోక్ గారు గట్టిగానే ఉన్నారు, ఇటు చూస్తే తీన్మార్ మల్లన్న కూడా తనకు ఉన్న ఇప్పుడు డబ్బు హంతో కావచ్చు, తనకున్న అధికారం అనే ఒక బలంతో కావచ్చు, ఈ మొత్తం 34 నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యేలో ఉన్నారు, ఒక ఇద్దరిని మినహాయిస్తే. అక్కడ జనగాంలో పల్లరాజేశ్వర రెడ్డి గారు, ఇక్కడ సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ ఇద్దరిని మినహాయిస్తే మిగతా 32 మంది ఎమ్మెల్యేలు కూడా మా అధికార కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీళ్ళు సహకరిస్తే నేను ఈజీగా బయటపడతానని ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడు. కానీ పట్టభద్రులు అట్లా లేరు, పట్టభద్రుల ఆలోచనలతో లేరు, వాళ్ళకో ఆలోచన ఉంటుంది. వాళ్ళు నువ్వు ఎన్ని ప్రలోభ పెట్టినా వాళ్ళు ఎక్కడ ఎవరికి వేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇది ప్రెస్టేజెస్, నిలుపుకోవాలి దీన్ని ఎట్లా చేసి అనేది వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ అది ఒక్కటి కథం చేసి కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది, పట్టభద్రుల అసలు బుద్ధిజీవులే బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు అని మరింత చులకన చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది మిగతా ఇద్దరు ఎవరైతే బక్క జెడ్సన్ గారు అశోక్ గారు ఉన్నారో వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న రాకేష్ రెడ్డి, ఈ ఇద్దరి మధ్య తీవ్రంగా ఉంటుంది. ఇంకొక 2 రోజులు గడిస్తే కానీ దీని స్థాయిలో బక్క జెడ్సన్ గారు కావచ్చు అశోక్ గారు కావచ్చు ఏ స్థాయిలో ఉంటుంది ఈ పోటీ అనేది కొంత అంచనా వస్తుంది. రైట్. అంటే కొందరు అనడం ఏంటంటే బక్క జెడ్సన్ కానీ అశోక్ గారు కానీ తీన్మార్ మల్లన్న వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా వీళ్ళిద్దరి వల్ల ఆయనకు హెల్ప్ అవుతుంది తప్ప పెద్దగా జరిగేది ఉండదనే ఒక టాక్ కూడా నడుస్తుంది. అయితే దీన్ని మనం ప్రధానంగా మనం విశ్లేషించుకుంటానా, ఇది రేవంత్ రెడ్డి గారు ఒక టాస్క్ ఇస్రేషన్. రేవంత్ రెడ్డి గారు ఒక టాస్క్ ఇస్రేషన్. ఎవరు గెలిస్తే వాళ్ళు గెలవండి, ఓపెన్ డోర్లు తెరిచి ఉన్నాయి, ఎవడొచ్చినా నా ఓడే. అయితే ఇందులో బక్క జెడ్సన్ లొంగిపోయే మనిషిలాగా మనం చూడలేం, కానీ ఆయన ఫక్త్ కాంగ్రెస్ జీన్స్ ఉన్న మనిషి, ఆయనను మనం ఈ కోవలో చేర్చలేం. కానీ మిగతా అశోక్ అనే వ్యక్తి మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి గారే వెనుక నుండి పుషింగ్ చేస్తూ, ఒకవేళ ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తికి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఫీల్డ్లో, భయంకరమైన వ్యతిరేకత. అది ఎంత స్థాయి వ్యతిరేకత అంటే నిరుద్యోగుల చేతిలో కర్ర కనుక ఉంటే, తీన్మార్ మల్లన్న అనేటోడు ఒక పాము అయి ఉంటే ఆ పాముని ఇమీడియట్లీ పట్టుకొని చంపాలన్నంత కోపంతో ఉన్నారు నిరుద్యోగులు కావచ్చు పట్టభద్రులు కావచ్చు. ఎందుకంటే 46 జీవో బాధితులను తన ఆఫీస్కు పిలుచుకొని మీరు ముల్లే మూట అన్ని సర్దుకొని గ్రామాల్లోకి పోయి చేయి గుర్తుకి ఓటేస్తేనే మా భవిష్యత్ బాగుంటుంది, కేసీఆర్ అనే ఒక వ్యక్తిని కావచ్చు బీఆర్ఎస్ అనే ఒక పార్టీని కావచ్చు దాన్ని చంపేస్తేనే ప్రజలల్లా మీరు మీ జీవితాలు బాగుంటాయని ప్రచారానికి వెళ్ళండి, దీనికి జిమ్మదారి నాది అని వాళ్ళను ఉసిగొలిపి గ్రామాలలోకి పంపిండు. తీరా వాళ్ళ విలువైన సమయాన్ని ఒక 3 నెలలు 4 నెలలు విలువైన సమయాన్ని గ్రామాల్లోకి పోయి ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ పార్టీకి బీఆర్ఎస్ అభ్యర్థులకు మీరు ఓట్లేయద్దని వాళ్ళు ప్రచారం చేసుకొచ్చారు. తీరా కాంగ్రెస్ గెలిచినాక ఇదే 46 జీవో బాధితులు తన స్టూడియోకి పోతే తన ఆఫీస్కి పోతే మెడల్ బట్టి గంటేసినంత పని చేసిండు. దాంతోపాటు తన అనుచరులు ఎవరైతే ఉంటారో ఆఫీస్లో వాళ్ళ అనుచరులతోటి పచ్చి బూతులు తిట్టిపించిండు. అరే అవసరమైతే మేమే రేవంత్ రెడ్డిని కలిసి 46 జీవో కొట్టేయొద్దురా అని చెప్తాం రా, మీరు రోడ్డు మీదనే బతకాలరా, మీరు బిచ్చమెత్తుకోవాలరా, ఇట్లా మాట్లాడిన వైనం మనకు ఆల్రెడీ ఆడియోల ద్వారా మనకు వైరల్ అయింది. కాబట్టి తీన్మార్ మల్లన్న మీద పట్టభద్రులు భయంకరమైన కోపంతో ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా కోపంతో ఉన్నారు. కాబట్టి ఇది రాకేష్ రెడ్డికి ఎంతవరకు ఆయన విజయ అవకాశాలకు మలుచుకోగలుగుతున్నా అనేది చూడాలి. రైట్. నాకు ఇంకొకటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే ఒకవైపు కేటీఆర్ గారు ఇంకోవైపు హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఆయన 2 భుజాల్లాగా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళిద్దరు అక్కడ నిలబడి ఆయన్ని గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పల్లరాజేశ్వర రెడ్డి గారి యంత్రాంగం మంత్రాంగం ఆల్రెడీ అక్కడ ఉన్నది. సో ఇదంతా పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఇటు మన తీన్మార్ మల్లన్న సంగతి చూసుకుంటే ఆయన తరఫున ఒక్క సీనియర్ లీడర్ కూడా ముందుకొచ్చి మా వారిని గెలిపించండి అన్న పాపన పోలే ఇంతవరకు. ఆయన తరఫున ఒక సభ పెట్టడం కానీ కూడా జరగల.
ఎందుకు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? అన్న ఒకటి మనం స్పష్టంగా మాట్లాడుకోవాలనంటే తీన్మార్ మల్లన్న ఫెయిల్ అన్న. ఓకే. నీకు ఎన్నిక జరగకముందే ఆయన ఫెయిల్. ఓకే. ఆనాడు 2021లో ఆయనే ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లారాయ షెడ్తో పోటీ పడ్డప్పుడు ఆయన వెనుక డబ్బు లేదు, అవును, బలగం లేదు, నాయకులు లేరు, అవును, ప్రభుత్వం లేదు, ఏది లేదు. ఆయనని ఆ రోజు ఎవరు నమ్మిండ్రు? పట్టభద్రులు నమ్మారు. అవును, ఆ రోజు నిన్ను నమ్మింది పట్టభద్రులు. నువ్వు నమ్మకం కలిగించింది పట్టభద్రులకు. అవును. ఆ రోజు నీ వెనుక ఉన్నదంతా యువతరం. నువ్వు తెర మీద మాట్లాడిన ఆ భావోద్వేగపూరితమైన ప్రసంగాలకు కావచ్చు, ఒక ఉత్ప్రేరకంలాగా వాళ్ళకు రగిలించే మాటలు కావచ్చు, వాళ్ళని రెచ్చగొట్టిన మాటలు కావచ్చు, నీలో వాళ్ళని చూసుకున్నారు. రైట్. వాళ్ళ ఆవేశాన్ని నీ ఆవేశంలో చూసుకున్నారు, వాళ్ళ ఆలోచనలను నీ మాటల్లో చూసుకున్నారు. కాబట్టి నీ అడుగులో అడుగు వేసిండ్రు. నువ్వు రూపాయి పంచకపోయినా కూడా నిన్ను రెండో స్థానానికి తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. కానీ ఈరోజు ఏం జరిగింది? నీ వెనక వాళ్ళు లేరు, నీ వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు, నీ వెనక మంత్రులు ఉన్నారు, నీ వెనక ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమందిని చూసుకొని నేను అవలీలగా గెలవబోతున్నా అనుకుంటున్నావు. కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకొని వీడు ఉత్తటోడు, వీడు సక్కనోడైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బతుకు, వీని తీసుకపోయి ఎలా ముందు జైల్లా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు మాట్లాడిన మాటలు రికార్డాడు. మొన్న చక్కగా బొకే ఇచ్చి ఇక మొన్న ఏమంటాడు? నేను బాధాప్త హృదయంతో చాలా కుమిలిపోతున్నా, నేను నా మాటల వల్ల మీ మనసు నొచ్చుకున్నదని నాకు తెలుసు. ఈయన ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల లీడర్ లెక్క, వీడు పండిపోయిన లీడర్ లెక్క. కొంచెం మనం సంస్కారంతో ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడకూడదని ఆగుతున్నా. ఒక 60-65 సంవత్సరాల సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడని వ్యక్తి, తన పనేందో తను చేసుకుంటూ పోయే వ్యక్తి. ఆయనను పట్టుకొని, ఆయన భార్యను పట్టుకొని ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడినావు. ఆఖరికి ఏమైంది? ఆయన కాళ్ళే పట్టుకున్న కాడికి వచ్చే. ఎక్కడ ఫెయిల్ అయినావు? నువ్వు ఎవరినైతే నిందించినావు వాళ్ళ కాళ్ళే పట్టుకుంటున్నావు. రైట్. నువ్వేమన్నావు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా పంగల్ వాయ జీరి అటోటి ఇటోటి ఎత్తా, అటు సూర్యపకట ఒక్కొక్కటి, ఇటు కోదాడ కోటి ఎత్తా, ఏం తమాషాలు చేస్తానవా? ఇషాన్ రెడ్డి కంటే ఎక్కువనని త్యాగం అన్నావు. ఏమైంది? కోమటిరెడ్డి గారు సార్ గారు దయచేసి ఇగో ఈ విన్నపాన్ని స్వీకరించాలి అని అట్లా చేసినావు. ఆఖరికి నీకు చదువు చెప్పింది అన్నావు గురువు కోదండరామ్ గారు. కోదండరామ్ గారిని ఏమన్నావు? కేసీఆర్కు మందు గ్లాసుకి అడిగి పోసి ఫామ్ హౌస్లో ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకొని నా మీద పోటీ చేసి కొన్ని ఓట్లు చీల్చి పల్లారాజేశ్వరం రెడ్డిని గెలిపించాలని చూస్తాండి దుర్మార్గుడు అని ఇష్టానుసారంగా నీ గురువు, నీ రాజకీయ గురువు, అదేవిధంగా నీకు విద్యాబుద్ధులు చదువు చెప్పిన గురువు, ఆయనని ఇష్టానుసారంగా తులనాడినావు. ఆ పార్టీలో కూడా జాయిన్ అయ్యింది కదా. ఆ పార్టీలో కూడా జాయిన్. ఆఖరికి ఏం చేసినావు? మొన్న పూలబోకే ఇచ్చినావు, షాలుగా కప్పినావు, 2 కాళ్ళు మొక్కినావు. అంటే నువ్వు ఏ మాటలు అయితే మాట్లాడినావో ఆ మాటలన్నీ తప్పని నీకు నువ్వే ఒప్పుకొని ఎవరినైతే దొంగలు అన్నావో మళ్ళీ నువ్వు దొంగలన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ కాళ్ళు మొక్కినావంటే వాళ్ళన్నా మంచోళ్ళు అయి ఉండాలి, నువ్వన్న దొంగ అయి ఉండాలి. లేదు వాళ్ళు దొంగలు అనుకుంటే ఆ దొంగలతోటి నువ్వన్న చేతులు కలిపి ఉండాలి. అంతే కదా? అదే జరుగుతుంది. ఇంకోటి, ఈయన మాట్లాడిన ప్రతి మాట రికార్డు కాబట్టి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఈయనను దరిదాపుల్లోకి కూడా రానియకూడదు అనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో మా పక్కన వీడిని కూర్చోబెట్టుకుంటే నాగంబాముకు పాలు పోసి పెంచుకున్నట్టే అనే ఆలోచన వాళ్ళకి క్లియర్ కట్గా ఉన్నది. ఓకే. వాళ్ళు ఎక్కడ దెబ్బ కొట్టాలో ఎప్పుడు దెబ్బ కొట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. ఓకే. నాకు అదే చెప్తున్నారు. అంటే ప్రోటోకాల్ ప్రకారం రేపు వచ్చి పక్కన కూర్చోవాలి గెలిపించుకుంటే, సో నల్గొండ కోమటిరెడ్డి సామ్రాజ్యం ఆయన్ని ఇష్టం వచ్చినట్టు అన్న. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. భువనగిరి టికెట్ కావాలని, ఎంపీ టికెట్ కావాలని కొంత ప్రయత్నాలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి నాకు భువనగిరి టికెట్ కావాలి, ఎంపీ టికెట్ అంటే, మరి భువనగిరి ఎంపీ టికెట్ అంటే అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ని అడగకుండా మనం ఇవ్వలేము, ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం అన్నట్టు అడిగితే ముఖ్యమంత్రి గారు అడిగేలోపే పోయి ఈయన కన్సర్న్ అయిన వాళ్ళని అవి ఒక 14 ల్యాండ్ క్లూజర్లు ఇస్తాం మీకు అని ఆఫర్ పెట్టిండట కోమటిరెడ్డికి. వాళ్ళు రాజకీయంలో పండిపోయి ఉన్నోళ్ళు, వాళ్ళకి పైసా తక్కువనా? వాళ్ళకు మర్యాద తక్కువ అయితే మండుతుంది. నీ దగ్గర మర్యాద లేదు, ఆ సంస్కారమే లేదు నీ దగ్గర. నేను ఎక్కడ కోసినా కూడా నీ అణువులు ఎక్కడ ఇంత కూడా మర్యాద వెళ్ళదు.
వాళ్ళని అడిగి బయటకు వచ్చినాక వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నారని ఒక రాజకీయ వర్గాల ద్వారా బయటికి పొక్కింది. ఓకే. పొక్కినప్పుడు ఇచ్చుకుంటా రేవంత్ గారు, మరి ఇచ్చుకొని గెలిపించుకోర్రి అన్నారట. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కాదన్నాక వీళ్ళు టికెట్ ఇస్తారా రేవంత్ రెడ్డి గారు? ఇగో ఇలాంటి కథలు, మర్యాద లేని కథలు కావచ్చు, ఒక తను వ్యవహరించే విధానం కావచ్చు, ఇతరులకు కొంత నొచ్చుకునే విధంగా, అవమానించే విధంగా, తన స్థాయిని ఎక్కువ, తన స్థాయికి మించి, ఇంతవరకు పొలిటికల్గా నీకు ఏ స్థాయి లేదు, నువ్వు కిడ్డువి, పొలిటికల్గా కిడ్డువి, నువ్వు పొలిటికల్ కిడ్ ఎట్లుండాలి, ఓనమాలు నేర్చుకోవాలి, మర్యాద నేర్చుకోవాలి, ఏ సందర్భానికి ఎట్లా మెచ్చాలో అర్థం చేసుకోవాలి. అది నీలో లేదు. నీలో ఉన్నదంతేంది దురుసుతానం, అహం, నేనే సర్వం, ఇది ఉంది. కాబట్టి నిన్ను ఏ ఒక్క పొలిటీషియన్ కూడా పొలిటీషియన్ లాగా గుర్తించరు నేను. రైట్. అంటే నాకు అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి తనని ఎంపిక చేయడం కూడా ఇష్టం లేదు ఆ స్థానానికి, అందుకే ఎవ్వరు కూడా ఇటువైపు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఒక మాట విన్నా నేను. ఎందుకు ఆయన ఎంపిక ఎందుకు ఇష్టం లేదు ఎవరికి అన్న? ఇప్పుడు ఒకటి మనం సూటిగా మాట్లాడుకోవాలంటే అసలు ఆ వ్యక్తి ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు. ఓకే. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 56 క్రిమినల్ కేసులు ఉన్నోని మీరు పట్టభద్రుల స్థానానికి మీ అభ్యర్థిగా నిలబెట్టడమే మీ సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ సిగ్గు. రాజకీయ కేసులు కాదా ఏదన్నా? ఆ 56 కేసులు అంటే పొలిటికల్ బేస్డ్ కేసులు కాదా? పొలిటికల్ బేస్డ్ కేసులు ఎందుకైనా? అది ఏ ప్రజా ఉద్యమాలకు పోయి నువ్వు కేసులలో ఇరుక్కున్నావు? ఏ నిరుద్యోగుల తరపున పోరాటం చేసి ఇరుక్కున్నావు? అలాంటివి కాదా నేను అన్న? ఒకటి, అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేసినందుకు ఒక కేసు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నందుకు ఒక ఆయన నీ ఆఫీస్కి వచ్చి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు అని నీ ఆఫీస్కి వచ్చినందుకు, సావు దెబ్బలు కొట్టినందుకు, డైరెక్ట్గా నువ్వు క్రైమ్లో ఇన్వాల్వ్ అయినందుకు నువ్వు ఉన్నావు, A2 ఉన్నావు. అదే మీకు తెలుసు స్వామి లక్ష్మీకాంత శర్మ వాళ్ళను, వాళ్ళ వైఫ్ను మనోవేదన పెట్టి, బ్లాక్మెయిలింగ్ ద్వారా మనోవేదన పెట్టినందుకు, వాళ్ళ వైఫ్ ఆత్మహత్యకు పాల్పడినందుకు ఒక కేసు. నేనే ఉన్నా కదా ఇక్కడ. రైట్. నాకు సంబంధించిన మా ఇంట్లో వ్యక్తుల ఫోటోలనే మార్ఫింగ్ చేసి తెర మీద వేసినందుకు నేను పెట్టిన కేసు. ఓకే. ఇట్లా ఈ కేసులు నువ్వు ఏ ఉద్యమాల ద్వారా అయితే అయిన కేసు? పొలిటికల్ కేసులు అనుకుంటున్నా నేను. ఒక్క పొలిటికల్ కేసు కూడా లేదన్న. ఆయన ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నంటే నా మీద కేసీఆర్ బలవంతంగా పెట్టిన కేసులే ఇవన్నీ, నేను చేసి తప్పులు చేయడం వల్ల కాదు అని అంటున్నాడు ఆయన. అందుకని అడుగుతున్నా నేను. అతడు ఎంత పెద్ద అబద్ధాల కోరు అనేది ఆయన అఫిడేవిట్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే. నువ్వు కేసీఆర్ బలవంతంగా కేసులు పెట్టిండంటే నువ్వు ధర్నా చౌక్ దగ్గరికి పోయి ఫైట్ చేస్తే పెట్టిండా? ప్రగతి భవన్ దగ్గరికి పోయి ఫైట్ చేస్తే పెట్టిండా? లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడన్నా మీటింగ్లు పెడతా అంటే ఆ మీటింగ్ల దగ్గరికి ఎవరన్నా బాధితులను తీసుకపోయి వాళ్ళ మీద ఇవి తీర్చండి అని పోయి నువ్వు లొల్లి పెడితే పెట్టినాయా? ఓకే. నీ క్యూ న్యూస్లో నువ్వు నిలబడి ఇష్టానుసారంగా వాళ్ళ ఫోటోలు, వీళ్ళ ఫోటోలు, వాళ్ళని దుర్భాషలాడడం, వీళ్ళ దుర్భాషలాడడం, వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేయడం, వీళ్ళని బ్లాక్మెయిలింగ్ చేయడం, వీటి ద్వారా కదా నీకైనా కేసులు. ఓకే. దీంట్లో పొలిటికల్ కేసులు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి ఇక్కడ పొలిటికల్ కేసులు? నువ్వు ఒక్క పొలిటికల్ కేసు చూపించినా నువ్వు నిజంగా ప్రజల తరపు నుండి పోరాటం చేసినందుకు ఇవన్నీ కేసులు అయినాయని మా అటొంటోళ్ళు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తాం. రైట్. ఇప్పుడు తీన్మార్ గెలిపియాలి అనుకోండి, అధికార పార్టీలో ఉన్నాడు కదా, గెలిపిద్దాం అనుకోండి, అప్పుడు 46 జీవో బాధితులకు న్యాయం జరుగుతుందా అన్న? 46 జీవో బాధితులకు న్యాయం జరగదు. ఓకే. అది బీఆర్ఎస్ చేసిన పొరపాటుగా 46 జీవో బాధితులు అంటున్నారు. ఓకే. అసలు ఆ 46 జీవోను ఏ విధానాల ప్రకారం చేసిండ్రు అనేది ఇప్పటివరకు నేను కూడా పూర్తిగా చదవలే. కాకపోతే దాన్ని ఒక 2 డివిజన్లుగా చేసిండ్రని అంటున్నారు. దాన్ని మనం పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయి చదవలేదు. అప్పటిదప్పుడు బాధితులు వచ్చి చెప్పినప్పుడు విన్నదాని ప్రకారం రూరల్ సంబంధించి ఒక విభాగంగా, సిటీకి సంబంధించి ఒక విభాగంగా రెండింటిని తీసుకున్నారు. అయితే సిటీలో ఉన్న వాళ్లకు కట్ ఆఫ్ కింద తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబులు వచ్చినాయి అనేది రూరల్లో ఉన్న వారి ప్రధాన ఆరోపణగా కనబడుతున్నది. రైట్. అట్లెట్లు వస్తాయి? మాకు 100 మార్కులు వచ్చినా కూడా మాకు రాలేదు జాబు, ఇక్కడనేమో 80-90 వచ్చినందుకే జాబులు వచ్చినాయి అని వాళ్ళు చెప్తున్నారు. అయితే అది మరి ఈ 46 జీవోకి సంబంధించిన బాధితుల తరపున న్యాయం ఉన్నదా, లేదా ప్రభుత్వం ఏ కోణంలో ఏ పద్ధతి ద్వారా దాన్ని అట్లా చేసింది అనేది ఒకసారి ఇది రాజకీయ నాయకులు కూర్చొని చర్చిస్తే తెగేదే అది. అయితే ఇప్పుడు ఒకసారి జీవో చేసినాక ఆ జీవోను కొట్టేయాలంటే ఈ ప్రభుత్వం కొట్టేయాలి. మరి ఎందుకు కొట్టేయాలి? 5 నెలలు అవుతుంది.
రైట్ 5 నెలలు గడిచిపోయింది, ఎందుకు కొట్టేయలేదు? ఇప్పుడు నువ్వేమంటావు, నన్ను గెలిపిస్తే అంటే నిన్ను గెలిపిస్తేనే కొట్టేస్తావా? నిన్ను గెలిపించకపోతే దగ్గర దగ్గర 3-4 లక్షల మంది అభ్యర్థుల జీవితాలను బుగ్గిపాలు చేస్తావాను? వాళ్ళు 5 నెలలుగా 6 నెలలుగా ఈ 46 జీవో ఎప్పుడు రద్దు అయితే మా బతుకులకు ఒక వెలుగు వస్తుందని ఆశతోటి జీవిస్తున్నారు కదా వాళ్ళు. అవును. నేను గెలిపిస్తేనే మేము కొట్టేస్తాం అంటే ఏంది? ఎక్కడిది ఇది? ఇంకొకటన్నా, నువ్వు ప్రతిపక్షం నుంచి ఉంటే కొట్లాడే అవకాశం ఉంటుంది. నువ్వు లోపలే ఉన్నావు అనుకో, నువ్వు అడగగలుగుతావా? అంటే సీఎంతో మాట్లాడి ధైర్యం కొట్లాడగలరా? అన్న ఒకటి, ఎప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నోడు ఎవడు కూడా ఫైట్ చేయడు. ఓకే. ప్రభుత్వానికి లోబడి, ప్రభుత్వ విధానాలకు లోబడి తల వంచుకొని పోవాల్సిందే. అది ఎవరైనా, ఉదాహరణకు మనం పల్లారా ఐశ్వర్రెడ్డి గారిని తీసుకుందాం. గతంలో ఆయనను గెలిపించిండు, ఏం చేసిండు ఆయన? నిరుద్యోగుల తరపున ఆయన ఏం చేసిండు? మనం ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాం. ఏం చేసిండు? కేసీఆర్ గారి దగ్గర పోయి కేసీఆర్ గారు మెడలు వంచి నువ్వు ఇది కొట్టేయాలి, అది ఇచ్చేయాలి, ఇట్లా పోరాటం చేస్తారా? చేయరు. వాళ్ళు పార్టీకి లాయాలిటీగా పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు లోబడి నడుచుకుంటా వెళ్ళిపోవాల్సిందే కదా. అయినా ఇంకొకటి, నేను గెలిపిస్తే నేను 46 జీవోను రద్దు చేపిస్తా అంటాను. నువ్వు క్యాబినెట్లో ఉన్నావా? క్యాబినెట్లో ఉన్నావా? అది తీసుకోవాల్సింది ఎవరు నిర్ణయం? క్యాబినెట్ కదా. క్యాబినెట్ మీద ఒత్తిడి తీసుకొస్తాడు. క్యాబినెట్ మీద ఒత్తిడి తీసుకురావడానికి నువ్వేవాడు? క్యాబినెట్ ఒక ఆలోచన చేస్తుంది, ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తుంది. నువ్వేవాడా కోన్కిస్క గుట్టంగాడివి? నువ్వు అసలు నువ్వేంటిది? ఓకే, నువ్వు ఏది కాదు. నువ్వు క్యాబినెట్ మీద ఒత్తిడి పెట్టేంత స్థాయి ఉందా నీకు? అక్కడ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందా నీకు? వాళ్ళకంటే ఎక్కువ అనుభవం ఉందా నీకు? నువ్వు చెప్తా వాళ్ళు వింటారా? నువ్వే కిడ్డువి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటానో. ఎవరినైతే రేవంత్ రెడ్డిని దొంగ అన్నావో ఆయన దగ్గర పోయి కాళ్ళు పట్టుకున్నావు. ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొంగ అన్నావో ఆయన దగ్గర పోయి కాళ్ళు పట్టుకున్నావు. ఎవరినైతే కోమటిరెడ్డి బ్రదర్స్ని దొంగ అన్నావో ఆయన దగ్గర పోయి కాళ్ళు పట్టుకున్నావు. ఏ జూపల్లి అయితే మనకు అవసరమా? కొల్లాపూర్ కానీ నువ్వు పెద్ద బ్యానర్ ఐటమ్ వేసినావు నీ పేపర్లా. ఇసుక దందాలు చేసే కృష్ణారావు మనకు అవసరమా? జూపల్లి కృష్ణారావు అని పెద్ద బ్యానర్ వేసినావు. ఇప్పుడు ఏమైంది? జూపల్లి కృష్ణారావు కాళ్ళ దగ్గరికి పోతీవి. నువ్వు పోయి అడిగితే వీళ్ళు చేస్తారా? వాళ్ళ మనసులో లేవా నువ్వు మాట్లాడిన మాటలన్నీ? నువ్వు జారిన మాటలు వాళ్ళ మనసులో లేవా? నిన్ను ఎట్లా నలిపేయాలో అట్లా నలిపేయాలని చూస్తాను వాళ్ళు, అంతే. ఒక్కపడుతున్నారు వాళ్ళు, అంతే. రైట్. అంటే ఒక జనరల్ అభిప్రాయం ఏంటంటే, తీన్మార్ మల్లన్నకి రాజకీయ పరిజ్ఞానం ఉంది, రాజకీయాలు తెలుసు కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ల సమస్యలు ఏమున్నా పరిష్కారం చేయగలుగుతాడు అనే ఒక అది ఉంది. అది కరెక్టే అన్న. అసలు ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఇన్ని రకాల ఆటలు ఆడాడు. ఒకటి, ఓకే, రాజకీయ పరిజ్ఞానం అనేది ఆయన దగ్గర శూన్యం. ఓకే. రాజకీయాలు అనేది ఏ పరిస్థితులకు ఏ సందర్భాలకు అనుగుణంగా ఎప్పుడు టర్న్ తీసుకుంటుందో తెలియదు. ఓకే. రాజకీయాల్లో ఒక మాట ఉంటుంది, ఒక నానుడి ఉంటుంది, శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అంటారు. అటువంటి సందర్భం ఉన్నప్పుడు, అలాంటి నానుడు ఉన్నప్పుడు నువ్వు దురుసుగా ఇంకొకరితో మాట్లాడకూడదు. ఏది ఎప్పుడు ఎటు తిరిగి వస్తుందో తెలియదు. ఈరోజు అసలు నీకు ముఖం లేదు ఎవరి దగ్గర. అసలు ఎట్లా ఈ సిగ్గు చంపుకొని ఎట్లా పోతున్నావు కానీ, నా సొంటోనైతే అసలు నేను పోటీల్లో ఉండకపోదు అన్ని మాటలు మాట్లాడినందుకు, అన్నందుకు. వాళ్ళని అనడము, వాళ్ళతో పాటు నీ క్యారెక్టర్ ఏమన్నాడు? ఒక సేవ చేయడానికి పార్టీలో అవసరమా అండి? సేవ చేసేవానికి పార్టీలు ఎందుకండి? అవును. ఏ పార్టీ మంచిగా ఉన్నాయని నేను ఇప్పుడు ఆ పార్టీలో పోవాలంటానండి మీరు? నేను ఇప్పుడు ఆ పార్టీకి పోయి ఆ పార్టీకి సంబంధించిన మళ్ళీ నేను రుద్దుకోవాలా? ఇప్పుడు ఆయన చేరడానికి పార్టీలు కూడా లేవనుకుంటా ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు ఎక్కడైతే కెరీర్ మొదలు పెట్టిండో, పొలిటికల్ కెరీర్ ఎక్కడైతే మొదలు పెట్టిండో అక్కడికే వచ్చాగిండు. కాంగ్రెస్లో గత 10 సంవత్సరాల క్రితం నువ్వు ఎమ్మెల్సీ టికెట్ తోటి పోటీ చేసినావు. అక్కడ ఓడిపోగానే ఆ జెండా ఆడ పడేసినావు, కథం బయటికి వచ్చినావు. మళ్ళీ ఆ జెండానే భుజాన్ని వేసుకున్నావు, ఇదే గొప్ప జెండా అని. ఈ 10 సంవత్సరాల్లో ఆ జెండాని నువ్వు తిట్టినని తిట్లు ఇంకెవరు తిట్టలే. కేసీఆర్ తిట్టుండడు, కేటీఆర్ తిట్టుండడు, ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని బూతులు తిట్టుండరు. ఇది పార్టీ అనే, ఇదో పార్టీ, దీంతో బతుక. ఎంత తిట్టినావు? రేవంత్ రెడ్డిని తిట్టినావు. రేవంత్ రెడ్డిని అనవలసిన మాటలు అన్నావా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయన తీరు నాకు నచ్చదు కావచ్చు, ఆయన విధానాలు నాకు నచ్చవు కావచ్చు. నచ్చనప్పుడు ఆయన వ్యక్తిగత అదే కదా, వ్యక్తిగతంగా నువ్వు అవయవాలను పోలుస్తా అంటావా? నా బాడీలో నీ బాడీలో ఉండవలసిన అవయవాలు ఉంటాయి, అవయవాలను పోలుస్తా అంటావా? అంటే నీకు ఎంత ఒక స్థిరత్వం లేకపోతే అలాంటి మాటలు జారుతావు నువ్వు?
ఎంత గుంభనంగా ఉండాలి రాజకీయ నాయకుడు అనేటోడు. ఇప్పుడు ఉప్పెన పొంగుకొస్తుందన్న కూడా, ఒక ప్రళయం పొంగుకొస్తుందన్న కూడా, ఇంత ప్రళయాన్ని నీలో అణిచిపెట్టుకుంటే కదా నువ్వు లీడర్ అయ్యేది. నీ దగ్గర ఎక్కడిది అసలు పొలిటికల్ లీడర్ కావాల్సిన క్వాలిటీస్ కానీ, ఆ భాష కానీ, ఆ పరిజ్ఞానం కానీ, ఆ జ్ఞానం కానీ ఈసం అంతా కూడా లేదు. కానీ మొన్న గవర్నమెంట్ ₹1.5 ఇవ్వడం ఒక మంచి గెస్చర్ కదన్నా. అంటే తన డబ్బులు ఇచ్చేసి అది గొప్ప విషయం కాదు అది. ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చిందని మీరు నమ్ముతున్నారా? ఆ డబ్బులు ఎక్కడి అన్నా? నాకు అంగిలాగే ఉన్నది అనే మనిషి ₹1.5 ఎక్కడి నుంచి వచ్చింది? అదే నాకు ప్రజల దగ్గర అడుక్కున్న సొమ్ముని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తున్నా అనడంలో నీ గొప్పేం ఉన్నది? ఒకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా మంచి పాయింట్ రేజ్ చేసింది మీరు ఇక్కడ, చాలా మంచి పాయింట్ రేజ్ చేసింది. దీన్ని నేను మంచి వివరణ ఇస్తా. నేను ఆయన అఫిడవిట్ చూసిన. ఆయన ఏమన్నాడు? అంగీలాకు తప్పించి నా దగ్గర ఏదీ లేదు అన్నాడు. నాకు ఛాయ పైసలు వేయండి అని చెప్పిండు. ఛాయ పైసలు ఎన్ని వేసిండో లెక్క చెప్పలే ఇంతవరకు. ఛాయ పైసలు కాస్త డైమండ్స్, ప్లాటినము ఇవన్నీ కొనేదాకా వేసిండ్రు ప్రజలు. ఆ లెక్క ఎంతో చెప్పలేదు. అది పక్కన పెడదాం. నువ్వు నా దగ్గర ఛాయ్ పైసలే లేవు, ఛాయ్ పైసలు వేయండి అన్న నువ్వు 3 సంవత్సరాల 36 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కట్టినావు? నీ భార్య 17 లక్షలు కడుతుంది, నువ్వు 15 లక్షలు కడతావు. ఎట్లా కట్టగలిగినావు? నేను ఇది మాట్లాడేది అబద్ధాలు కాదు, అఫిడవిట్లో ఉన్నాయే మాట్లాడుతున్నా నేను. ఎవరికన్నా అనుమానం వచ్చి చిలుక ప్రవీణ్ చెప్పేది అబద్ధం అయితే మీరు ఆయన అఫిడవిట్ తీసుకోండి. 2021 నుండి ఇప్పుడు 2024 యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చిందేమో. నేను అదే అంటున్నా. యూట్యూబ్లో నువ్వు జీతగాని అంటున్నావు కదా, జీతగాని అన్నప్పుడు ఆయన అఫిడవిట్లనే నేను యూట్యూబ్ క్యూ న్యూస్ ఎంప్లాయ్ అని రాసుకున్నాడు. క్యూ న్యూస్ ఎంప్లాయ్ అనే రాసుకున్నాడు. ఆయన రాసుకొని ఏమన్నాడు? నెలకు ₹1,00,000 శాలరీ అన్నాడు. క్యూ న్యూస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2020లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంత? 2024. నెలకు ₹1,00,000 వేసుకుందాం, సంవత్సరానికి 12 లక్షలు, 3 సంవత్సరాలకు 36 లక్షలు. నీ ఇన్కమ్ ట్యాక్సే 36 లక్షలు కట్టినావు కదా. అవును కదా. నీ శాలరీ 36 లక్షలు 3 సంవత్సరాలకు కలిపి నీ ఇన్కమ్ ట్యాక్స్ 36 లక్షలు ఎట్లా కట్టినావు? పైగా 1.5 పెట్టి బిల్డింగ్ కొని దాంట్లో టోటల్గా ఇంటీరియర్ డిజైన్ అన్నీ చేసి దానికి ఇంకో 1.5 పెట్టినావు. 3 కోట్ల బిల్డింగ్ ఎక్కడిది? ఎక్స్యూవ్ కార్ ఎక్కడిది? ఫార్చునర్ ఎక్కడిది? ఇవన్నీ ఎక్కడి? ప్రజలు గిఫ్ట్గా ఇస్తున్నారేమో. మరి మీకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు ఇవ్వలేదన్న? ప్రజలు గిఫ్ట్కి ఇచ్చిన మీరే అంటారు. మరి ప్రజలు గిఫ్ట్కి ఇచ్చిన పైసల్ని మళ్ళీ నేను ప్రభుత్వానికి ఇస్తున్నా నా సొంత పైసలని ఎట్లా చెప్తున్నావు? ఇది తప్పు కదా. ప్రజలు నాకు గిఫ్ట్కి ఇచ్చిందండి, ఈ గిఫ్ట్కి ఇచ్చిన పైసలని నేను మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తున్నా అనాలి. అక్కడ కూడా చాలా తెలివి వాడిండు. తన మోసకరమైన తెలివి మొత్తం అందులో వాడిండు. ఆడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చున్నాడు, ఈయన లేచిండు. ఆ మంత్రి గారు ఇప్పుడు ఇది వినాలే, దేశ చరిత్రలో ఒక సంచలనం నేను చేయబోయేది. ఇగో నా ఆస్తులన్నీ నీ ఆస్తులు ఎక్కడి? ప్రజలు ఇచ్చిన పైసలతో ఆస్తులు కూడా పెట్టుకొని దొంగ, మళ్ళీ నా ఆస్తులు అంటావు. నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిస్తున్నా, మంత్రి గారు ఎప్పుడు ఆదేశిస్తే ఇది అప్పుడు ఇస్తా అన్నాడు. ఆయన ఆదేశించాడు, ఈయన ఇయ్యాడు. ఎంత తమాష ఉన్నది. ఇలా మళ్ళీ తీసుకురాలంటాడు ఆయన. అంటాడా? ఆయనకు అంత గర్జు పట్టిందని, ఆయనకి ఏం లేకున్నాడని, ఖజానా బాగా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆస్తులతోటే రేపు రైతు భరోసా కావచ్చు, ₹2,500 మహిళా పింఛను కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పథకాలు కావచ్చు, నువ్వు ఇచ్చే కోటినారతోటే ఇవి నడుపుతామయ్యా, జర తీసుకురా ఆ కోటినార అని అడుగుతాడు ఆయన. చూడు ఎంత తమాషా చూడు. మీరు విన్నారా అది? మంత్రి గారు ఎప్పుడు ఆదేశిస్తే ఇది అప్పుడు ఇస్తా అంటాను. అయిపోయా చూపించి నీ బాండ్ పేపర్ పట్టుకొని మళ్ళీ ఇంటికి పోయండి. ఆయన ఆదేశించలేదు, ఈయన ఇవ్వలేదు. ఓకే, బాగుంది. ఎంత తమాషా ఇది. ఇగో నా పేరు మీద ఆస్తులన్నీ లేవాను. అరే ఉన్న ఆస్తులన్నీ బినామీల మీద పెట్టినాక నీ పేరు మీద ఆస్తులు ఎట్లుంటాయి? కాదన్నా, ఉన్న ₹1.5 ఇచ్చేస్తే ఉదాహరణకి ఈ ఎలక్షన్స్ ఎట్లా కొట్లాడతాడు? ఇన్ని నియోజకవర్గాలు, ఇంత పెద్ద నియోజకవర్గం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, రోజుకి ₹1,00,000 ఖర్చు అవుతుంది కదా. మీరు మంచి లక్ష్యం ఏందన్నా? మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగిండు. 34 నియోజకవర్గాలు. అవును. ఒక రోజుకి మాస్గా ఖర్చు పెడితే 5 లక్షలు అయిపోతాయి ఈజీగా. ఒక రోజుకి 34 నియోజకవర్గాలకు సంబంధించి 20 కోట్లు పెట్టుకోవచ్చు, 30 కోట్లు పెట్టుకోవచ్చు. నీ దమ్ము ఉంటే, నీకు గుల ఉంటే 100 కోట్లు కూడా పెట్టుకోవచ్చు. పోయినసారి 100 కోట్లు అయిందిగా. 100 కోట్లు అయింది పోయినసారి. మరి ఇప్పుడు పోయినసారి ఒక్క ఓటింగ్ వేయలే మనం, ఒక్క ప్రింట్ మీడియాకి కూడా మనం యాడ్స్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. నువ్వు ఏ డిస్టిక్ పోయి 3 డిస్టిక్లలో
నువ్వు ఏ డిస్టిక్లో చూసినా ఆ డిస్టిక్ ఎంటర్ అయ్యే ముందు పెద్ద పెద్ద హోర్డింగ్స్ తీన్మార్ మల్లలను ఆశీర్వదిద్దాం. ఓకే, ఒక హోర్డింగ్ పెడితే ఎంత కావాలన్న? మెయిన్ సెంటర్లో ఒక హోర్డింగ్ పెడితే కనీసం ఒక 15 లక్షలు, అయ్యో. 20 లక్షలు. నువ్వు మొత్తం నువ్వు చెప్తున్న మాటలు ఒకటి, నీ కథలు ఒకటి, నీ మోసం ఒకటి. నీకు దమ్ముందా? ఏమన్నాడు? నేను ఎవరైనా నా మీద ఒక ఆధారం పట్టుకొచ్చినా నేను ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పుకుంటా అంటాను. ఆధారాలు మేము పట్టుకొచ్చుడు కాదు, నిన్న ఆధారాలు అడుగుతున్నాం. ఏమని? నువ్వు ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్కన నిలబడి ఏమన్నావు? 200 మందికి గుండె ఆపరేషన్లు చేయించిన అన్నావు. ఆ 200 మంది గుండె ఆపరేషన్ల అడ్రస్లు ఏందని అడుగుతున్నా నేను 15 రోజులుగా. చిలుక ప్రవీణ్గా నేను అడుగుతున్నా, నిన్ను డిమాండ్ చేస్తున్నా, దీని ఆధారాలు చూపించు అంటున్నా. నీ ఆధారాలు మేము చూపించుడు కాదు, నువ్వు ఆధారాలు చూపి అయ్యా బాబు అని అడుగుతున్నాం. ఏమైనా ఈ 200 మంది గుండె ఆపరేషన్లు అంటే ఇక్కడ ఇంకెంత పెద్ద లొసుగు చూడండి, ఎంత పెద్ద మోసం చూడేది. ఇక్కడ ఈయన ₹1,00,000 శాలరీ నాకు, నేను క్యూ న్యూస్లో జీతగాన్ని అన్నాడు. క్యూ న్యూస్ని అంతా బినామీల పేరు మీద పెట్టిండు. నీకు 3 సంవత్సరాలు కలిసి 36 లక్షలే వస్తాయి. నువ్వు తినా తాగా సిగరెట్ తాగా ఈ వ్యసనాలు అన్నీ పోను. 36 లక్షలు 6 లక్షలు తీసేసిన 30 లక్షలు ఉంటాయి నీకు. వ్యసనాలు కూడా ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఎందుకుంటే మనిషి అన్నాక తాగటోనికి తాగుతాడు, తినటోడు తింటాడు, వాని వ్యక్తిగత వ్యసనాలు వాణి అన్న. మనం దాన్ని పట్టించుకోకూడదు. పక్కన పెడితే 200 మంది గుండె ఆపరేషన్లు అంటే ఒక గుండె ఆపరేషన్కి 20 లక్షలు వేసుకున్నా ఇవే 50 కోట్లు అవుతున్నాయి. ఎవడిచ్చింది నీకు ఈ 50 కోట్లు? ఈ 50 కోట్లు లెక్క చెప్పావా ఇప్పటి వరకు? ఈ 50 కోట్లు నువ్వు ఎట్లా వచ్చిందో ఆధారం చెప్పాలి. అదేవిధంగా ఈ 200 మంది పేర్లు ఏంటిది, వీళ్ళ అడ్రస్లు ఏంది, వీళ్ళకి ఏ ఆసుపత్రుల్లో నువ్వు గుండె ఆపరేషన్లు చేయించినావు, ఈ లెక్క చెప్పాలి కదా దొంగ నువ్వు అసలు. మళ్ళా నాకు ఆధారాలు పట్టుక, నువ్వు ఆధారాలు పట్టుకరాముడు కాదు, మేమే అడుగుతున్నాం. ఆధారాలు ఇవ్వు. నీకు నిజాయితీ ఉంటే 200 మంది గుండె ఆపరేషన్లకు సంబంధించిన ఆధారాలు ఇవ్వు. అదేవిధంగా నీ అఫిడవిట్లో తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలో ₹73 మాత్రమే ఉన్నాయంటున్నావు. 2021లో జూలైలో నువ్వు తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ పెట్టినావు. ఆ రోజే ఇదే వేదికగా మీ ముందే చెప్పిన, వీడు టీమ్ అని ఒక సొసైటీ పెట్టి దాని ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటున్నాడని చెప్పిన. నేను చెప్పిన తెల్లవారే సొసైటీ ఎక్కడిది, సొసైటీ లేదు అన్నావు. ఇప్పుడు ₹73 ఉన్నాయంటున్నావు. ఈ 3 సంవత్సరాలల్లో చాలా సొసైటీలు ఎంత పడ్డది, దానికి సంబంధించి మొత్తం ఈ లెక్కలు బ్యాంక్ స్టేట్మెంట్ ది బయటికి, నీ భాగోతం ఏంటో తెలుస్తుంది. దొంగ ఇన్ని దొంగ కథలు నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఆధారాలు తెమ్మంటావు. నువ్వు ఆధారాలు చెప్పాలి వీటికి. రైట్. గ్రాడ్యుయేట్స్ని ఆయన ఒకటి అడుగుతున్నాడు, నన్ను శాసన మండలికి పంపిస్తారా శ్మశానానికి పంపిస్తారా, ఇక మీ ఇష్టం అంట. ఇదేం బ్లాక్మెయిల్? బ్లాక్మెయిల్ కాదు. ఈయన ఎవైతే ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులను అన్నాడో ఆడికే వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని ఓకే గెలవడానికి ఆయన ఎంచుకున్న మార్గం కావచ్చు. రైట్. నిజానికి అట్లా రిక్వెస్ట్ చేయడం ముమ్మాటికి తప్పు కదా, అన్యాయం. అది ఎవరైనా తప్పే. అది పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కావచ్చు. అంటే మీరు ప్రజలను సెన్సిటివ్ చేస్తున్నారు అన్నారు. అయ్యో పాపం అని వేయాలి ఓట్లు అనుకుంటాను. ఎందుకు వేయాలి అయ్యో పాపం అని? ప్రజాస్వామ్యం ఎవడు ఇష్టం ఉన్నాడు వాడు ఎత్తాడు. ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఏమంటేనేమో వీని శ్మశానానికే పంపుర్రా, వీడిని బ్లాక్మెయిలింగ్ చూడా అన్నావు. మరి నీదేంటిది? నువ్వు ఏ మాట అయితే అన్నావో ఆ మాట ప్రతి మాట మళ్ళీ నీకే అవుతుంది. అది ఎంత సిగ్గుచేట అన్న అసలు. వేరే వాళ్ళు అయితే అసలు ఈ పాటికి అనకూడదు కానీ ఉరేసుకొని చచ్చిపోవన్న. ఈ మనిషి ఎందుకు బతుకుతున్నాడో నాకు అర్థమవుతుంది. ఇంతవరకు అనకూడదు ఇట్లా. మనం ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఈ సబ్జెక్ట్ బయటికి పోతుంది కాబట్టి అనకూడదు. కానీ అన్న ఇంకొక విషయం, యూత్ డిక్లరేషన్ అనేది ఒకటి ఇచ్చింది కాంగ్రెస్, దాంట్లో ఏవి కూడా ఇంతవరకు అమలు చేయాల. మరి ఆ యూత్ డిక్లరేషన్ నమ్ముకున్నాడు మల్లన్న అనేది కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అయినా నన్ను యూత్ డిక్లరేషనే గెలిపిస్తాను, ఏం అమలు చేశారు అందులో యూత్ డిక్లరేషన్? ఎందుకు ఆయన నమ్మకం అంతగానో దాని మీద? నీకు యూత్ డిక్లరేషన్ పక్కన పెట్టాను, అంత దూరం దాకా అవసరమే లేదు. వాళ్ళ మేనిఫెస్టో 420 హామీలు, 42 పేజీలు, 23 మంది కలిసి తయారు చేసింది. అది మేనిఫెస్టోను అను చదివిన నేను. మేనిఫెస్టోని నా దగ్గర మేనిఫెస్టో బుక్ ఇంకా ఉంటుంది. ప్రతిరోజు నేను న్యూస్లో చూపెడతా, అది చూపెట్టే అడుగుతా నేను.
23 మంది కలిసి 42 పేజీలతో కూడిన 420 హామీలకు సంబంధించిన ఓ మేనిఫెస్టోని తయారు చేసినాడు. దాంట్లో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాల మోసపు మాటలు రాసుకొచ్చింది. మొదటి పేజీలో నేను అమలు చేయనప్పుడు ఎక్కడో 22వ పేజీలో ఉన్న యూత్ డిక్లరేషన్ ఎట్లా అమలు చేస్తావు నువ్వు? పైగా ఇందులో ఎవరెవరు ఉన్నారు? మహామహామేధావులు ఉన్నారు ఇందులో. దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈ కమిటీకి చైర్మన్, ఇప్పుడున్న స్పీకర్ గారు ఇందులో సభ్యుడు, దామోదర్ రాజనరసింహ గారు ఇందులో సభ్యుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందులో సభ్యులు. వీళ్ళంతా దోషులే. నీ యూత్ డిక్లరేషన్ దాకా అవసరం లేదు. 6 గ్యారంటీలు మొదటి పేజీలో ఉంటాయి కదా, 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీలో ఉన్న 3 హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. ఏ యూత్ డిక్లరేషన్ ఎవడు దేవుడేరు. కాబట్టి ఇవన్నీ మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన హామీలు. పట్టభద్రులు మోసపోతే గనక ఇంకా అంతకంటే బాధాకరం ఏముండదు. రైట్. అంటే ఒకవేళ బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వాలి అనుకుంటే బీఆర్ఎస్ తరఫు వాళ్ళు ఏం అడుగుతున్నారు? బీఆర్ఎస్ ఏం హామీ ఇస్తుంది పట్టభద్రులకి? మనము బీఆర్ఎస్ తరఫున పట్టభద్రులు ఏం అడుగుతున్నారు అనే దానికంటే ముందుగా అభ్యర్థి వైజ్గా చూసుకుంటే మనం రైట్ అభ్యర్థి వైజ్గా చూసుకుంటే రైట్ రాకేష్ రెడ్డి ఓ ఉన్నత విద్యావంతుడు, పైగా బిట్స్ పిల్లల్లో చదువుకున్నాడు. నేను ఆయనకు సంబంధించిన బయోడేటా మొత్తం చదివినాను, చూసారా? అంతా చదివినా. ఆయన 2007లో పాస్అవుట్ అయిపోయాడు. పాస్అవుట్ అయిపోయాక ఆ ఇయరే ఆయనకు అమెరికాలో ఫేస్బుక్లో ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇంకొక ఏదో పెద్ద కంపెనీ పేరు గుర్తులేదు నాకు, దాంట్లో కంపెనీ. అప్పుడే ఆయనకు 2.5 లక్షల శాలరీ. ఇది 2008లో. అప్పటి నుండి ఒక 5 సంవత్సరాల పాటు ఆయన ఉద్యోగం చేసుకొని 2012లో ఆయన ఈ రాజకీయాల్లోకి వచ్చింది. ఇక పైగా ఆయన మీద కబ్జా కేసులు లేవు, బ్లాక్మెయిలింగ్ కేసులు లేవు, ఆయన ఇతరులను దుర్భాషలాడిండు ఇక పదజాలంతో అనేది లేదు. ఒక క్లీన్ చీట్ అయితే ఆయన కనబడుతున్నది. సౌమ్యుడు, మంచోడు. మాట ప్రకారం చూసుకున్నా, ప్రవర్తన ప్రకారం చూసుకున్నా, ఆయన బయోడేటా చూసుకున్నా చాలా క్లీన్ చీట్. పైగా వరంగల్లో వరదలు వచ్చినప్పుడు రాకేష్ రెడ్డి ఒక్కడే తెగించి వరదలలో సాయం చేసిండు. అవునా? ఓకే. నేను చూడకుండా మాట్లాడలేదు. ఆ వీడియోలు అన్నీ చూసిన నేను. నిజంగా ఏంది ఈయనకు సంబంధించి ఏంది అసలు, ఈయన పొలిటికల్ కెరీర్ ఎట్లుంది అసలు ఈయనది ఒకసారి పరిశీలిస్తే, ఒక ఎంపీటీసీ కాదు, ఒక కార్పొరేటర్, వరంగల్లో 2వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్, ఒక నాయక్ లంబాడి బిడ్డ, డిగ్రీయో పీజీయో చదివిన బిడ్డ, సర్వం రాకేష్ రెడ్డి ఖర్చు పెట్టి ఆయన గెలిపించిండట. అన్నీ ఆయన నాకు కాల్ చేసి అన్న నేను ₹1 కూడా ఖర్చు పెట్టలే, మొత్తం రాకేష్ రెడ్డి అనే ఖర్చు పెట్టి నన్ను గెలిపించాను. పైగా అసలు నేను కార్పొరేటర్ రైతనా అనుకున్నా, కానీ నన్ను కార్పొరేటర్ చేసి బీజేపీ తరఫున కార్పొరేటర్ చేసి నన్ను వరంగల్లో కూర్చోబెట్టిండు అన్నాడు. ఉన్న దాంట్లో సాయం చేస్తాడు. ఒకవేళ డబ్బు లేకపోతే మాట సాయము, అక్కడ ఆయన నిలబడితే పని అవుతుంది అంటను, ఏ అర్ధరాత్రి అయినా పోయి నిలబడి పని చేపిస్తారట. అది ఆయనకున్నది. అది పక్కన పెడితే ఇప్పుడు ఆయనకున్న క్వాలిఫికేషన్ మెయిన్గా మనం ఒకసారి చదివితే ఆయనకే ఓటేయాలనిపిస్తుంది. నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది, బిట్స్ పిలాని పల్లి బఠానీ అని వైరల్ అవుతుంది. కేటీఆర్ గారు కూడా అన్నట్టున్నారు. ఇటు ఏది రాకేష్ రెడ్డి ఏమో బిట్స్ పిలాని, ఈ తీన్మార్ మల్లన్నేమో పల్లి బఠానీ. మరి పల్లి బఠానీ కావాలా, ఈ బిట్స్ పిలాని కావాలా అని ఒక అద్భుతమైన ప్రశ్న అయితే ఈ పట్టభద్రుల ముందు పెట్టిండు. పట్టభద్రులకు సంబంధించి ఈ బరిలో ఉన్న అభ్యర్థులందరిని ఒకసారి పరిశీలిస్తే, ప్రధానంగా ఇప్పుడు చర్చ పెడుతున్న వారి మీద తీన్మార్ మల్లన్న అన్నట్టు అసలు కన్సిడర్ చేయరు ఎవరు. అవునా? తీసుకపోయి బయటపడేసుడే. నువ్వు వేయాలనుకుంటే రాకేష్ రెడ్డికి వేయాలి. రాకేష్ రెడ్డి కాదనుకుంటే ఒక పోరాటం చేసేటోడు, ప్రజల వైపు ఉండి ప్రశ్నించేటోడు బక్క జెడ్సన్కి వేయాలి. బక్క జెడ్సన్ కాదనుకుంటే నువ్వేం చేయాలి, కొంచెం కోచింగ్ సెంటర్లలో తక్కువ ఫీజులకో ఎక్కువ ఫీజులకో ఏదో చేసిండు అశోక్కి వేయాలి. నువ్వు ఏం చేసిండని తీన్మార్ మల్లన్నకి వేయాలి ఓటు. ఏది స్టేజ్ ముందర నిలబడి, స్క్రీన్ ముందర నిలబడి వాళ్ళ వీళ్ళ అనుకుంటే ఇష్టం ఉన్నట్టు దుర్భాషలు ఆడినందుకు వేయాలా నీకు? లేకపోతే నీ మీద అయినా 56 కేసులు ప్రజల తరపున నిలబడి కొట్లాడినందుకైనా అవి ఏం చూసేయాలి నీకు? మంచి ప్రవర్తన ఉన్నదాన్ని చూసేయాలా, మంచి చదువు ఉన్నదాన్ని చూసేయాలా, మంచి మాటకారితనం ఉన్నదాన్ని చూసేయాలా,
లేకపోతే ఆపదలో వచ్చి ఆదుకునేటోడు అని చూసేయాలా? నువ్వే మందిని బుచ్చం అడిగినోనివి, ఆ బుచ్చం పైసలలో ఇంత అంత ఇచ్చి నేను సాయం చేసింది అని చెప్పుకుంటాడు. ఏమంటాడు? తీన్మార్ మల్లన్న ఒకరిని అడిగేటోడా, తీన్మార్ మల్లన్న తిరిగి ఇచ్చేటోడా అని వీడియో చూపెడితే నీ సిగ్గే పోతుంది. అన్న దయచేసి 5 రూపాయలు వేయండి అన్న మీ షాయ పైసలు అన్నోనివి, మళ్ళీ తిరిగి ఇచ్చుడేంది? నువ్వు అడుక్కునే ఉన్నాయి నీ దగ్గర, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, కార్లు కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రజల దగ్గర నుంచి అడుక్కున్న సొమ్మే నీ దగ్గర ఉన్నది. నువ్వు చెమటోడ్చి, కట్టెలు కొట్టి, బండ కొట్టి, తట్టెత్తి సంపాదించిన పైసలు కాదు. నీ కుటుంబ పరిస్థితి ఎంత, నువ్వెంత, ఇప్పుడు ఇక్కడ దాకా ఎట్లొచ్చినావు? జోలబట్టి అడుక్కునే నువ్వు, మళ్ళీ పైగా నేను ఇస్తున్నాను ఎప్పుడు అనకూడదు. నువ్వు ప్రజల వైపున నీకెప్పుడు ఏముండాలి? తల వంచుకొని పోయే గుణం ఉండాలి. ఎందుకంటే నువ్వు అంత దోపిడీ చేసినావు ప్రజల దగ్గర నుండి, నమ్మించి వంచించి చేసినావు. రైట్ అన్న. గతంలో పోయినసారి పల్లారాజేశ్వర రెడ్డి గారు గెలిచినప్పుడు దాదాపు 8 లక్షల ఓట్లు ఉండే. ఈసారి 4 లక్షల చిల్లర, 4,60,000 చిల్లర ఉన్నాయి. ఈ తగ్గుదల అనేది ఎవరికి నష్టం? ఇది ఎట్లా ఓవరాల్గా ఎలా ప్రభావితం చూపిస్తుంది? అయితే ఇది ఉప ఎన్నిక కాబట్టి అన్న, ఓటు రిజిస్ట్రేషన్ చేయడంలో అన్ని పార్టీలు నిర్లక్ష్యం వహించినాయి. నీకు సగానికి సగం ఉప ఎన్నికకు మళ్ళీ చేయకుండా ఉండాల్సిందేమో. మళ్ళీ అయితే అది ప్రతిసారి పెడతారు, చేయాల్సింది ప్రతిసారి పెడతారు ఓటు హక్కు అప్లై. ఎందుకంటే కొంత కొత్తోళ్ళు కూడా వస్తారు కదా, ఆ అవకాశం ఇవ్వడంలో భాగంగా ఓటు రిజిస్ట్రేషన్ పెడతాడు. నేను లాస్ట్ సార్ నేను వేసిన, మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళా చేసుకున్నా. రైట్. కాబట్టి ఓటు రిజిస్ట్రేషన్ ఎవరు చేయలే. ఎవరైతే ఈ ఓటు గురించి అవగాహన ఉన్నదో వాళ్ళు చేసుకునే. అంతే తప్పించి ఇందులో కాంగ్రెస్ ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, బీఆర్ఎస్ ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఏ పార్టీ ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఈ ఓట్లు కూడా పార్టీలకు సంబంధించిన, కార్యకర్తలకు సంబంధించిన ఓట్లు కాదు ఇవి. పట్టభద్రులు, ఒకడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడు, ఒకడు బెంగళూరులో చేస్తాడు, ఒకడు విదేశాలలోనే ఉంటాడు. కాబట్టి ఆసక్తితోటి ఇవ్వాల్సిందే వాళ్ళు. ఒకడు మంచోడు ఉండాలిరా, పట్టభద్రుల తరపున మాట్లాడేటోడు, సబ్జెక్ట్ ఉన్నోడు ఉండాలి అనుకుని వాళ్ళ అవగాహనతోటి ఇవ్వాల్సిన ఓట్లు. కాబట్టి ఇది ఎవరికి మైనస్ అవుతుందని కూడా చెప్పలేము మనం. కాకపోతే దీంట్లో పట్టభద్రులు కూడా కొంత కలుషితం అవుతాను. అవునా? ఇప్పుడు ఈ ఎన్నికలకు కూడా పైసలు పంచేదాకా వచ్చింది కథ. ఇప్పుడు దీడి కూడా ఎన్ని పంచాలి? పంచితే 4,60,000 మందికి, అంతమందికి పంచారు కానీ ఎవడో 2.5 లక్షల మందికో 3 లక్షల మందికో పంచుతారు. ఇప్పుడు దగ్గర దగ్గర తీన్మార్ మల్లన్న ఒక 70 కోట్ల దాకా పెట్టాలనుకుంటాడట. 70 కోట్లు. ఇప్పటికే ఈయన ప్రచారం ఖర్చులకు సంబంధించి 5 నుండి 10 కోట్ల మధ్య ఒడిచినాయి అట. ప్రచారాన్ని 5 నుండి 10 కోట్లు ఒడిచినాయి. నువ్వు ఎక్కడ చూడు మంది మార్పాలని వేసుకొని పోతున్నావు కదా. అంతెందుకైనా నామినేషన్ వేసిన ఒక్క రోజే 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. భువనగిరి ఫ్లైఓవర్ ఉంది కదా, అవును, దగ్గర దగ్గర 500 కార్లు. ఆ రోజు ఆయన అంటే నా స్థాయి పెరిగిందని చెప్పుకోవడానికో, లేకపోతే ఆయన నాకు ఇంత డబ్బు అహం వచ్చింది, ఇంత డబ్బు బలుపు ఉన్నదని చూపించుకోవడానికో మొత్తం ఇట్లా డ్రోన్ తోటి ఆ షార్ట్స్ తీసుకున్నాడు. ఎక్కడికక్కడ 1.5 కిలోమీటర్న్నరతోటి వాహనాలు కనబడ్డాయి. నువ్వు ఒక్క కారుకు కనీసం 2,000 రూపాయలు వేసుకున్నా ఎన్ని వేలు కావాలి? 500-600 కార్లతోటి, పైగా కారుకు 3-4 మంది వేసుకున్నా, వాళ్ళకు మందో విందో ఏదోటి పోపించడమే కదా. మరి పోయినసారి ఇవన్నీ చేసినావా? ఇవన్నీ చేయకుండానే అప్పుడున్న అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించినాం కదా. 1,00,000 ఓట్లే వచ్చినాయి కదా. కాదా మరి? ఇప్పుడు దానికి దీనికి తేడా చూసుకుంటే నువ్వు ఓడిపోతున్నట్ట గెలుస్తున్నట్ట, నీ వాదం ఓడిపోతున్నట్ట గెలుస్తున్నట్ట, నువ్వు చెప్పిన మాటల నుండి వైదొలిగినట్ట నిలబడ్డట్ట. ఆ రోజు పల్లారాజేశ్వరిని ఏమన్నావు? నన్ను ఒక్కరిని ఓడగొట్టడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు పల్లారాజేశ్వర రెడ్డి, పట్టభద్రులారా చూడుర్రి నన్ను ఒక్కరిని ఓడగొట్టడానికి అంటాను. ఇప్పుడు అవతల ఉన్న వాళ్ళని ఓడగొట్టడానికి నువ్వు అదే 100 కోట్లు ఖర్చు పెడతావు కదా. మరి ఎక్కడ 100 కోట్లు ఉన్నాయా మనోడి దగ్గర? 100 ఏందన్నా? ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. కబ్జాలు చేస్తాడు, అవసరమైతే మర్డర్లు కూడా చేస్తారు రేపటికల్లా. కబ్జాలు చేస్తాడు, సెటిల్మెంట్లు చేస్తాడు, దందాలు చేస్తాడు. ఆయన ఏలు పెట్టంది ఏది లేదన్నా. ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక భూబాధితులకు సంబంధించి కొన్ని ఇష్యూలు ఉంటాయి కదా. ఒక 200 ఫైల్స్ తీసుకొని రేవంత్ రెడ్డి మన దగ్గరోడని ఒక్కొక్క ఫైల్కి 50 లక్షల రూపాయలు మాట్లాడుకొని ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కొంత, ఈయనకు కొంత అన్నట్టు మాట్లాడుకుంటే ఇది కాస్త ముఖ్యమంత్రి గారికి తెలవడం వల్ల ఆ ఫైల్స్ అన్ని పక్కన పెట్టినట్టు ఒక సమాచారం అయితే మనకున్నది.
ఓ మై గాడ్. అట్లా ప్రతిదీ అంతెందుకన్నా ఇప్పుడు వాళ్ళ భార్య ఉన్నది కదా, డిప్యుటేషన్ అనేది లేదు. డిప్యుటేషన్ అనేది ఇంతవరకు జరగలే ఈ ప్రభుత్వం వచ్చినాక. ఆ ఒక్కదంతా అయినట్టు వాళ్ళ భార్యది ఒక్కటే డిప్యుటేషన్ వేయించుకున్నాడు కదా. బా. ఎక్కడ యాదాద్రి భువనగిరిలో ఉండే వాళ్ళ భార్య తీసుకొచ్చి నాగోల్ స్కూల్లో వేయించుకున్నాడు. ఇదేంటి అక్రమం కాదా? మళ్ళీ తీన్మారు మల్లన్న నిజాయితీ పరుడు. ఎక్కడ నిజాయితీ అయిపోయింది? నీ సబ్జెక్టే ఒడిచిన ముచ్చట. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావు అన్నిటి నుండి నువ్వు వైదొలిగినావు. ఒక్కొక్కటి ఇప్పుడు అన్నీ తీసుకుంటే నీ అంత అవినీతిపరుడు కానీ, నీ అంత అక్రమార్కుడు కానీ, అబద్ధాల కోరు కానీ ఇంకొకరు లేడు రాష్ట్రంలో. రైట్. ఇప్పుడు రాకేష్ రెడ్డి తీసుకుంటే ఆయన బలం అంతా వరంగల్లో ఉంటుంది. రైట్. బీఆర్ఎస్కు సంబంధించినంత వరకు లేదా రాకేష్ రెడ్డి సొంత బలం తీసుకున్నా అక్కడ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే నల్గొండలో, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుంది. మరి ఇది ఎట్లా దీన్ని రాకేష్ రెడ్డి ఎట్లా దీన్ని అయితే నేను ఇప్పుడు మనం మొదలుపెట్టినప్పటి నుంచి చెప్తున్నా, దీన్ని పార్టీల వైజ్గా చూడకూడదు మనం. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏ పార్టీ మనిషి కాదు. కరెక్ట్. నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు. నా ఓటు ఎవరికి వేస్తానో అది నా ఇష్టం. అవును. మనం ప్రధానంగా చూసుకుంటే రాకేష్ రెడ్డి వరంగల్ వాస్తవ్యుడు కాబట్టి వరంగల్లో తనకు బలం ఉండడం సహజం. అవును. పైగా ఆయన ఒక 12 సంవత్సరాలు బీజేపీలో వర్క్ చేసిండు. ఒక యూత్ లీడర్గా అమోఘమైన ఒక యూత్ ఫాలోయింగ్ ఉన్నది ఆయనకు వరంగల్లో. నేను మొన్నటిదాకా బాగా తెలుసుకున్నా. చాలా పెద్ద ఎత్తున ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఉంది. అందులో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నాడు అనేది ముఖ్యం. అందులో 90 నుండి 1,10,000 మధ్య వరంగల్లో ఓట్లు ఉన్నాయి. అందులో ఈయనకు సంబంధించిన యూత్ ఫాలోయింగ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది ముఖ్యం. దాంతోపాటు మీరు నల్గొండ, ఖమ్మంలో కాంగ్రెస్ పట్టున్నదు అంటాను. ఖమ్మంలో పల్లరాజేశ్వర రెడ్డి గారు గతంలో అక్కడ ఆయన సిపిఎంకి సంబంధించిన సంఘాలలో ఒక క్రియాశీలక పాత్ర పోషించిండు. ఆయనకు అక్కడ పట్టు ఉంటుంది. ఓకే. ఇక అదేవిధంగా నల్గొండకు వస్తే నల్గొండలో తీన్మార్ మల్లన్నను ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు సహకరించరు. ఓకే. పైగా నల్గొండకు దగ్గరగా అనుకొని ఉన్న జనగాం జిల్లాలో ప్రస్తుతం పల్లరాజేశ్వర రెడ్డి గారే ఎమ్మెల్యే. తన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లను ఎట్లా పట్టాలి, ఏ విధంగా వేయించుకోవాలి, ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. ఆల్రెడీ గెలిచున్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఎట్లా దాన్ని సమీకరించాలి, ఆ ఓటుని ఎట్లా పట్టుకోవాలని ఆయనకు తెలుసు. గంపగుత్తగా పల్లరాజేశ్వర రెడ్డి అప్పుడు పడ్డ ఓట్లన్నీ పడతాయని మనం చెప్పలేము. కాకపోతే ఆల్రెడీ ఆయన గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నాడు కాబట్టి తప్పకుండా ఆయన వంతు ఎట్లా ఆపరేషన్ చేయాలో అది అట్లా ఆపరేషన్ చేస్తాడు. కాబట్టి నల్గొండలనే తీన్మార్ మల్లన్నకు చాలా మైనస్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆయన తులనాడిన భాష, ఆయన ఇతరులను కించపరిచిన భాష, లీడర్లందరూ కూడా నల్గొండలనే ఉన్నారు. ఓకే. కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అక్కడే ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూర్ఖునికి సహకరించద్దని వాళ్ళు తీర్మానం చేసుకునే ఉంటారు ఇప్పటికే. ఇంకోటి ఇటు చూస్తే ఖమ్మం కూడా మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి ఇలాకా, ఆయన మాత్రం రాణిస్తాడా మనల్ని? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పుడు తెలిసి ఉంటుంది ఈయన బ్లాక్మెయిలింగ్ కథ. గతంలో ఆయన అధికారంలో లేడు కదా, అధికారంలో లేడు కాబట్టి సాదాసీదాగా ఆయన ఆఫీస్కి వచ్చి మాట్లాడడం చేయడం పోయింది. ఓకే. కాకపోతే బ్యాక్ ఎండ్లో ఇప్పుడు తెలుసుకుంటాడు కదా. ఓకే. అసలు మనని ప్రవర్తన ఏంది, వీడు ఎంత పెద్ద బ్లాక్మెయిల్ కింగ్, వీని ఒకవేళ మన పక్కన కూర్చునే దాకా తీసుకొస్తే ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది అనేది వాళ్ళ అవగాహన వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు. ఓకే. అది రైట్. సరే, ఫైనల్గా అన్న మీరు మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చారు, చాలా అద్భుతమైన వీడియోలు అవి చేస్తున్నారు కదా, సో మీ అంచనా ఏంటి? నా అంచనానే కంటే అన్న నేను తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి స్కెచ్ చెప్తాను. ఓకే. రైట్. నేను తీన్మార్ మల్లన్నను ఎట్లా ఓడగొట్టాలనేది గ్రాడ్యుయేట్స్కి ఒక స్కెచ్ చెప్తా. ఆ స్కెచ్ కనుక గ్రాడ్యుయేట్స్ ఫాలో అయితే తీన్మార్ మల్లన్న ఓటమి చాలా సులువుగా అవుతుంది. సో మీ ప్రధాన ఎజెండా ఆయన ఓడించడమే. ఎందుకంటే అది విషం, అది విషం, దాన్ని ఓడించాలి. నేనేమంటున్నా ఈ పట్టభద్రుల కంటే, మీరు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బకజెడ్సేను, అశోక్ ఉన్నాడు, కింద బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 5గురిని ప్రధానంగా మీరు తీసుకుంటారు కావచ్చు. దీంట్లో మీకు రాకేష్ రెడ్డి నచ్చకపోతే అశోక్ కేసుకుంటారా, జెడ్సెన్ కేసుకుంటారా మీ ఇష్టం. మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్ కేసుకుంటారా, బక్క జెడ్సన్ కేసుకుంటారా మీ ఇష్టం. నిరుద్యోగులు బీఆర్ఎస్కి ఏ బుద్ధి కాకపోతే మీరు ఎప్పుడు ఏం చేయండి అంటే, మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్ కన్నా బక్క జెడ్సన్ కన్నా వేసుకొని రెండో ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి వేయండి మీరు. ఓకే.
ఇక రాకేష్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు, రాకేష్ రెడ్డికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయకండి. ఇక ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటు వేయవలసి మీకు వస్తే మల్లన్నను ఓడగొట్టాలి కదా మీ ప్రధాన టార్గెట్. నిరుద్యోగులందరికీ ఉన్న ప్రధాన టార్గెట్ ఇప్పుడు మల్లన్నను ఓడగొట్టడమే. ఓకే, మీరు సోషల్ మీడియాలో ఏ కామెంట్ చూసినా ఓడగొట్టండి 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 అనే పెడతాను. సోషల్ మీడియా నుండే కదా ఆయన ఎదిగింది. అదే కామెంట్లు బంద్ పెట్టుకునే దాకా వచ్చింది ఆయన బతుకు. ఓకే, కాబట్టి మీరు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు బక్కజేసానికి ఎత్తారా, అశోక్కి ఇస్తారా, మీ ఇష్టం. ఓకే, ఈ ఫార్ములాను కనుక మీరు ఫాలో అయితే తీన్మార్ మల్లన్నే గిరిపోతాడు. ఓకే, మీరు తీన్మార్ మల్లన్న కోట్లేసేటోళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా ఏపీయాలనుకున్నా వాళ్ళ ఎమ్మెల్యేలో వాళ్ళు వేస్తారు. అవి ఎక్కడి వరకు వస్తాయో ఆ ఓట్లు దేవుడెరుగు. ఓకే, కాకపోతే మీరు నిరుద్యోగులు 4,60,000 మంది ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు మీరు కనుక వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు బక్కజెడ్సన్కి లేదా అశోక్కే అండి. అశోక్కు లేదా బక్కజెడ్సన్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు విధిగా మీరు రాకేష్ రెడ్డికి అండి. ఇట్లా ఓట్లు షేర్ చేసుకోండి. ప్రతి ఓటు ఇందులో కీలకమే. నువ్వు రెండో ప్రాధాన్యత ఓటు వేసిన కీలకమే, మూడో ప్రాధాన్యత ఓటు వేసిన కీలకమే, నాలుగో ప్రాధాన్యత ఓటు వేసిన కీలకమే. కాబట్టి మీరు వేసే మొదటి ప్రాధాన్యత ఓటు కంటే రెండో ప్రాధాన్యత ఓటు ఇందులో ఇంకా కీలకం కాబోతుంది ఈసారి. ఓకే, ఓకే, ఎందుకంటే నలుగురు అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. ఉన్నప్పుడు మీ రెండో ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉంటుందో చూసి చూడక మీరు రాకేష్ రెడ్డికి వేయర్రి. మీకు మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైతే ఏ బుద్ధి అయితే లేదో, ఎవరు వీళ్ళు 46 జీవో బాధితులు, ముఖ్యంగా 46 జీవో బాధితులను ఆగం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని వీళ్ళకు ఉన్నది కదా. ఉన్నప్పుడు మీరు ఏం చేయండి, మీ మొదటి ప్రాధాన్యత ఓటు మీకు ఎవరికైనా వేసుకొని రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం రాకేష్ రెడ్డికి అండి. ఎందుకంటే ఉన్నత విద్యావంతుడు, రాజకీయంగా మంచి ఒక భాషా పరిజ్ఞానం ఉన్నోడు, ఒక ఇది మన కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఆయన ఒక బుక్ రాస్తే అందులోకి 6 ప్రశ్నలు వచ్చినాయట. దాన్ని సంబంధించి ఇక ఆయన ఎంత విద్యావంతుడు, ఆయనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు రాకేష్ రెడ్డికి ఎందుకు తీసుకొని చెప్తున్నావు చిల్కా ప్రవీణ్, నువ్వు బీఆర్ఎస్ క్యాండిడేటా లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్త అనవచ్చు. నేను పట్టభద్రుడిని. కరెక్ట్, నేను పట్టభద్రుడిగా నా ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను ప్రధానంగా ఒక విషపు మనిషిని శాసన మండలిలో అడుగు పెట్టద్దు అని పోరాటం చేస్తున్నా. కాబట్టి ఈ స్ట్రాటజీ చెప్తున్నా. తీన్మార్ మల్లన్నకి ఎవరు కూడా రెండో ప్రాధాన్యత ఓటు వేయకండి. ఎవరు వేయకండి. రైట్, ఈ మొత్తం గేమ్లో బీజేపీ ఎక్కడ వినబడట్లేదు, కనబడట్లేదు, ఏంటి కథ? బీజేపీ ఎక్కడ దాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లాస్ట్ సారి కూడా లేదా, లాస్ట్ సారి కూడా 6వ ప్లేస్ 7వ ప్లేస్లో ఉన్నది. సార్ కొంచెం పుంజుకున్నట్టు అనుకున్నాం, అదేంటిది ఏం లేదా? ఏం లేదు, అది అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు కొంత ఉన్నది బరిలో అన్నట్టు అనిపించిన. పట్టభద్రులకు వచ్చేసరికి అసలు దాంట్లో వీళ్ళ ఊసే లేదు. ఓకే, వాళ్ళ ఊసే లేదు. అసలు వాళ్ళ ఏ ప్లేస్ వస్తారో తెలియదు, అసలు ఎన్ని వస్తాయో కూడా తెలియదు ప్రేమందర్ రెడ్డి గారికి. రైట్. సో ఫైనల్గా పట్టభద్రులకి ఒక పట్టభద్రుడిగా మీరు ఇస్తున్న పిలుపు కానీ సందేశం కానీ ఏంటి? దయచేసి నేను ఏమంటున్నా అంటే పట్టభద్రులు అందరూ నిరుద్యోగులు ఉంటారు, అందులో ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉంటారు, రకరకాల పనులు చేసేటోళ్ళు కూడా ఉంటారు. మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే పట్టభద్రులు అంటేనే జ్ఞానం కలిగిన వాళ్ళు, కాస్త బుద్ధి ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు. ఇలాంటి తెలివి బుద్ధి ఉన్నవాళ్ళు ఒక బ్లాక్మెయిలర్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. దాంట్లో ఆ ప్లేస్లో ఇంతకుముందు గతంలో చుక్కరామయ్య లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, నాగేశ్వర్ లాంటి వాళ్ళు, ఇంకా విద్యావంతులు ఉన్నారు అందులో గతంలో చాలా, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు. ఇలాంటి విద్యావంతులు, మేధావులు, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కూర్చున్న సభ, పెద్దల సభ అది. కాబట్టి ఈ పెద్దల సభలో మనం బ్లాక్మెయిలర్ని కనుక ఎంచుకుంటే మనకు మనం తక్కువ చేసుకున్నట్టు, మనలో అంటే మన జ్ఞానాన్ని మనం తక్కువ చేసుకున్నట్టు. కాబట్టి మీకు కూడా అవగాహన ఉన్నది, మేము కూడా ఆలోచించగలుగుతున్నామంటే మీరు బ్లాక్మెయిలర్ని ఇంటికి పంపి విద్యావంతులను ఆ చట్టసభకు పంపాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన పట్టభద్రుల ఎన్నికలపై మన చిలుకా ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. చూస్తూనే ఉండండి ఆద్య టీవీ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.